తీయగా చల్లగా. ఈ 26th సిరీస్లో ఫెస్టివ్ సాంగ్స్ రౌండ్ పార్ట్ 2లో లాస్ట్ పేర్ ఆఫ్ కంటెస్టెంట్స్ ఆర్ గోయింగ్ టు బి అనూహ్య అండ్ నిగమ. మీరు ఎంపిక చేసుకున్న పాట వివరాలు చెప్పేసేయండి. చెప్పే ముందు చరణ్ గారు అయ్యా, ఒక చిన్న మాట. మా జీవితాల్లో వెలుగులు నింపిన పుస్తకాలు కావచ్చు, సంఘటనలు కావచ్చు, సందర్భాలు కావచ్చు అడిగి తెలుసుకున్నారు కదా. అట్లాగే మీ జీవితంలో కాంతులు నింపిన పాట, మాట, సందర్భం, సంఘటన ఏదో ఒకటి పాడుతా తీయగా సార్ నా లైఫ్ని టోటల్గా చేంజ్ చేసేసింది. నాన్నగారి విషయం పక్కన పెడితే టోటలీ డ్రాస్టిక్లీ చేంజ్ మై లైఫ్ ఇస్ ఈ పాడుతా తీయగా. నాకే తెలుస్తుంది ఒక మెచ్యూరిటీ నాలో వచ్చినట్టు. ఇంకా ఆ అల్లరంతా కొంచెం బాగా తగ్గింది. అండ్ ఇట్స్ అ గ్రేట్ చేంజ్ ఇన్ మై లైఫ్. అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో అర్థం కావట్లేదు కానీ బట్ ఇది ఒక ఘట్టం నా జీవితంలో. పాడుతా తీయగా యాంకరింగ్ అన్నది వెరీ ఇంపార్టెంట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ సార్. మీరు ఎంపిక చేసుకున్న పాట వివరాలు చెప్పండి ప్లీజ్. మేము పాడబోయే పాట రామా కనవేమిరా. ఆల్ ద బెస్ట్. రామా కనవేమిరా, రామా కనవేమిరా, శ్రీ రఘురామ కనవేమిరా, రామ కనవేమిరా, రమణీలలామ నవలావణ్య సీమ ధరాపుత్రి సుమగాత్రి, ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రాగా రామ కనవేమిరా. సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని సభాసదులందరూ పదే పదే చూడగా శ్రీరామచంద్రమూర్తి కొన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు. రామా కనవేమిరా, రామా కనవేమిరా, శ్రీ రఘురామ కనవేమిరా, రామ కనవేమిరా. నీలలామ నవలావణ్య సీమ, రమణీలలామ నవలావణ్య సీమ ధరాపుత్రి సుమగాత్రి, ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రాగా రామ కనవేమిరా. ముసి ముసి నగవుల రసిక శిఖామణులు సానిరమ పమగరి మోసపరి చూపుల అసదృశ దిక్రములు సగరిగమని రమణి ముసి ముసి నగవుల రసిక శిఖామణులు తాతకిట తక జనుత వసపరి చూపుల అసదృశ దిక్రములు తక జను తక దిమి తక మీసం నీటే రోజ పరాయణులు నీదమ పమగరిగా మా సరి ఎవరను మత్త గుణోల్వణులు. ఆహా క్షణమే ఒక దినమే నిరీక్షణమే ఒక యుగమే తరుణి వంక శివధను వంక తమ తను మరచి కనులు తెరచి చూడగ రామ కనవేమిరా, కనవేమిరా. ముందుకేగి వెళ్ళందబోయి ముచ్చెమటలు పట్టిన దొరలు భూవరులు తొడగొట్టి ధనువు చేపట్టి బావురని గుండెలు జారిన విభులు. ముందుకేగి వెళ్ళంద
ఎక్కు పెట్టేవారు లేరా, అరెరెరె ఎత్తేవారు లేరా, అవిలు ఎక్కు పెట్టేవారు లేరా, ఆహా ఎత్తేవారు లేరా, అవిలు ఎక్కు పెట్టేవారు లేరా. తగడయ్యకు తాదిమిత రామాయ రామభద్రాయ రామచంద్రాయ నమః. అంతలో రామయ్య లేచినాడు, ఆ వింటి మీద చెయ్యి వేసినాడు. అంతలో రామయ్య లేచినాడు, ఆ వింటి మీద చెయ్యి వేసినాడు. సీత వంక ఓరకంట చూసినాడు, సీత వంక ఓరకంట చూసినాడు. ఒక్క చిటికలో విల్లు ఎక్కు పెట్టినాడు, చిటికలో విల్లు ఎక్కు పెట్టినాడు. పెళ 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 విరిగెను శివధనువు, కలలొలికెను సీతా నవవధువు. జయ జయ రామ రఘుకుల సోమ, జయ జయ రామ రఘుకుల సోమ, దశరథ రామ దైత్య విరామ, దశరథ రామ దైత్య విరామ, జయ జయ రామ రఘుకుల సోమ, జయ జయ రామ రఘుకుల సోమ, దశరథ రామ దైత్య విరామ, దశరథ రామ దైత్య విరామ. సీతా కళ్యాణ వైభోగమే, శ్రీరామ కళ్యాణ వైభోగమే, సీతా కళ్యాణ వైభోగమే, శ్రీరామ కళ్యాణ వైభోగమే. కనగ కనగ కమనీయమే, కనగ కనగ కమనీయమే, అనగ అనగ రమణీయమే, సీతా కళ్యాణ వైభోగమే, శ్రీరామ కళ్యాణ వైభోగమే. రామయ్య అదిగోనయ్యా రము రమణీలలామ నవలావణ్య సీమ నరాపుత్రి సుమగాద్రి నడయాడి రాగా రామ కనవేమిరా, శ్రీ రఘురామ కనవేమిరా, రామ కనవేమిరా. అనూహ్య సార్ చూస్తుంటే నాకు నవ్వు వచ్చేస్తుంది. అంటే నవ్వు అంటే అది ఏదో ఎగతాళి నవ్వు కాదు. ఏంటి ఇంత చిన్నపిల్ల ఎలా ఎలా పాడుతుంది హాయిగా అని చెప్పి. నువ్వేంటి జాబ్ చేస్తున్నావా? అవును సార్, ఎక్కడ? బెంగళూరులో సార్. అదే ఏంటి? ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నాను, సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా సార్. నిజమా కాదా అని తెలుసుకోవడానికి మేమందరం కొంతమంది పాడుతా తీగా బ్యాచ్ అక్కడికి వచ్చి అక్కడ మాకు ఎంట్రీ పాస్ ఇస్తే నువ్వు ఎలా జాబ్ చేస్తున్నావో చూసి ఓహో అని చెప్పి నిర్ధారించుకోవడానికి వద్దాం అనుకుంటున్నావు. వీలవుతుందా? అవుతుంది సార్. అంటే ఇదంతా కట్టుకథ చెప్తున్నావేమో. నువ్వు ఇంకా 7వ క్లాసో 6వ క్లాసో చదువుతూ హాయిగా ఇంట్లో ఉండి ఇక్కడ ఇలాగా వచ్చావేమో ఈ గ్రూప్లో, కానీ కాదా? లేదు సార్, జాబ్ చేస్తున్నాను. కళ్ళారా చూస్తే తప్ప నమ్మలేని పరిస్థితి. అందుకే నాకు నవ్వు వస్తూ ఉంది. అంటే చక్కగా పాడుతున్నావు, దాంతో ముచ్చటగా ఉండి నాకు నవ్వు వస్తూ ఉంది పాడుతున్నప్పుడు. చాలా చక్కగా పాడారు మీరిద్దరు. ఇది స్వరతాళి. ఏంటిది? స్వరతాళి. తాళి అంటే యాక్చువల్ ప్లేట్. అది మామూలుగా హోటల్కి వెళ్తే కొబ్బరి అన్నమో పులిహోర ఏదో ఆర్డర్ చేస్తాం. అలా కాకుండా మాకు వెజిటేరియన్ తాళి కావాలని అడుగుతాం ఏ హోటల్కైనా వెళ్ళినా. అందులో 10 రకాల కూరలు ఉంటాయి. ఏంటి మీరు రకరకాలు మీరు మార్చిన తాళ స్వరగతులన్నీ ఇందులో ఇళయరాజా గారు కదా స్వరపరిచిన విధానం, అవును సార్, మీరు దాన్ని ప్రజెంట్ చేసిన విధానం. ఈ పండగ అంటే కరెక్ట్గా ఈ ఎపిసోడ్లో మీరు పాడిందే పండగ అనిపిస్తుంది. ఇదే పండుగ అనిపిస్తుంది. నిగమా ఈ పండుగ చాలా చక్కగా మీరు ముక్తాయింపు ఇచ్చారు మీరిద్దరు కూడా. థ్యాంక్ యూ. రామ కనవేమిరా కాదు, రామ వినవేమిరా అనాలి. వీళ్ళు ఇంత చక్కగా ఇద్దరు పిల్లలు పాడుతుంటే రామ వినవేమిరా అని నేను రాముణ్ణి అడుగుతూ ఉన్నాను. నేను మీరు పాడుతూ ఉండగా ఆయన విన్నారు, ఆశీర్వదించారు. మీకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్.
అనూహ్య నిగమ నమస్తే. బాగా పాడారు నాన్న. త్రేతాయుగంలో తల్లిదండ్రుల కళ్యాణ ఘట్టాన్ని లవకుశలు ఆలపించినట్టుగా ఉంది. చాలా బాగా పాడారు. సార్ ఎగ్జాక్ట్లీ సార్. థ్యాంక్ యూ. విజువల్గా కూడా పొరపాట్లు ఉన్నాయి. కలియుగంలో పాడతా తీయగా వేదిక మీద పాడుతున్నప్పుడు సవరించుకోవాలి. యాక్చువల్లీ లవకుశ పాటలు కూడా ఫ్యూచర్లో వింటే బాగుండు ఈ గాత్రద్వయంలో అని అనిపిస్తోంది. అంత చక్కగా కుదిరింది మీ ఇద్దరికి. చాలా చాలా అందంగా పాడారు. రామాయణ గాథ వింటున్న ఫీలింగే వచ్చింది నాకు. స్వాతి ముత్యంలో ఆ ఒరిజినల్గా ఏం జరుగుతోంది అన్నది కూడా దృష్టికి రాకుండా మీ ఇద్దరు పాడిందే ఫోకస్డ్గా వినేంత గొప్పగా పాడారు ఇద్దరు. ఓవరాల్గా అసలు ద వే దే ప్రెజెంటెడ్, ఆర్కెస్ట్రా దగ్గర నుంచి కోరస్, ద ఎంటైర్ సీన్ మొత్తం మారిపోయింది ఈ ఒక్క పాటతో. మొత్తానికి ఎలా ప్రారంభమైనా క్లైమాక్స్ కనుక సుఖాంతం అయితే సినిమా సూపర్ హిట్ కదా. సో ఈ ఎపిసోడ్ కూడా ఈ పాటతో సూపర్ హిట్ అయింది. థ్యాంక్ యూ మ్యామ్. సో మచ్. గుడ్ లక్, వెల్ డన్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.